హాయ్ అండి. ఈ డిజైన్ ఆల్రెడీ ఇంతకుముందు అప్లోడ్ చేశాను నేను. ఫస్ట్ సారి నేను వేసినప్పుడు నాకు ఐడియా సరిగ్గా లేక బ్లౌజ్ ఖరాబ్ అయిపోయింది నాదే. కానీ మళ్ళీ ఇది నా బ్లౌజ్ మీదే ట్రై చేశాను. కస్టమర్కి ఎవరికైనా వేయాలంటే భయం ఉంటుంది కదా, ఎలా వస్తుందో అని. కానీ మన బ్లౌజ్ మీద మనం ట్రై చేస్తాం, మనం వేసాం కాబట్టి చేయగలుగుతాం అనే ఒక చిన్న ఐడియా ఉండిద్ది. చాలా కష్టపడి వేసానండి డిజైన్ అయితే. అక్కడ జాయింట్స్ వేసి అక్కడ 4 పాయింట్స్ జాయింట్స్ వచ్చింది. ఓన్లీ బ్యాక్ నెకే 4 పాయింట్స్ వచ్చింది. ఇది ఉషా 450 మిషను, చిన్న మిషన్ కాబట్టి ఇట్లా జాయింట్స్ పడ్డాయి. జాయింట్స్ పడేటప్పుడు మాత్రం చాలా టైం కేర్ తీసుకొని నిదానంగా చేసుకోండి. ఇది మనము జాయిన్ చేసుకునేటప్పుడు కట్ వర్క్ లైన్ ఉంది కదా, కట్ వర్క్ లైన్ను దానికి అలాగే లైన్ స్ట్రైట్గా ఇట్లా రౌండ్ తిరగడానికి పైపింగ్ థ్రెడ్ లాగా ఉంటుంది కదా, ఆ రెండు దానికి అటాచ్డ్ అవ్వాలి. మనం వేసిన దానికి వేయబోతున్న దానికి కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వాలన్నమాట. పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి 1-2 సార్లు అట్లా స్టిచ్చింగ్ అనేది స్కిప్ చేసుకుంటూ నిదానంగా ఓపికతోటి చేసుకుంటే మాత్రం మనకి డిజైన్ చాలా క్లారిటీగా ఉండిద్ది అనమాట. కొంచెం చిరాకు అనిపించేది, అబ్బా ఏంటి జాయింట్స్ ఇలా వేయాలి అది ఇది అని. కానీ చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, అసలు 1-2 సార్లు ఎంతలా నేను చూసాను అనమాట. కట్ వర్క్ కదా పోయిద్ది, అదే రౌండ్ నెక్ అనుకోండి 1-2 సార్లు ఇల్లు అలా సెట్ చేస్తే సరిపోద్ది. కానీ కట్ వర్క్ అంత కష్టపడి వేసిందంతా వృధా అయిపోద్ది అని చెప్పేసి చాలా టైం కేర్ తీసుకొని చేస్తున్నాను అనమాట. ఈ సెట్టింగ్కే మనకు అరగంట పట్టిపోద్ది, చాలా టైం. 1-2 సార్లు నీడిల్ కిందికి దింపుకొని పాదాన్ని జరుపుకుంటా కరెక్ట్గా వచ్చిందా లేదా అడ్జస్ట్ చేసుకునేది చెయ్యండి మీరైతే. నేను మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి పెట్టాను నేను. ఎందుకంటే కొంతమందికి జాయింట్స్ అనేది ఎలా కలపాలో తెలియక కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా, అందుకని చెప్పేసి ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను పెట్టాను. యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ ఉండిద్ది కదా. సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.